రైట్, బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ టూర్పై తెలంగాణ కాంగ్రెస్ సంచలనమైన విమర్శలు చేస్తుంది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా విమర్శలు చేస్తూ పోస్ట్ పెట్టింది. దీనిపై ఈ రేస్ కేసు నుంచి తప్పించుకోవడానికైనా ఢిల్లీలో వంగి వంగి దండాలు ఢిల్లు అని ఎద్దేవా చేస్తుంది. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు, నీ కుతంత్రం వాళ్లకు తెలిసినట్టుంది. అందుకే కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదంట కదా అని దుయ్యబట్టింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ టూర్పై తెలంగాణ కాంగ్రెస్ సంచలన విమర్శలు చేస్తుంది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా విమర్శలు చేస్తూ పోస్ట్ పెట్టింది. దీనిపై ఈ రేస్ గురించి తప్పించుకోవడానికే ఢిల్లీలో వంగి వంగి దండాలు టిల్లు అని ఎద్దేవా చేస్తుంది. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు, నీ కుతంత్రం వాళ్లకు తెలిసినట్లుంది. అందుకే కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదంటూ కదా అంటూ దుయ్యబట్టింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, అసలు ఢిల్లీ టూర్ గల ప్రధానమైన కారణం ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేస్తుంది, బీఆర్ఎస్ నుంచి ఏం సమాధానం ఉంది? రైట్, థ్యాంక్ యూ లక్ష్మీనాథ్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఢిల్లీ పర్యటన పైన కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా సెటైరికల్ విమర్శలు చేస్తుంది. ప్రధానంగా కాంగ్రెస్ సంబంధించిన ట్విట్టర్ వేదిక కూడా సంబంధించి విమర్శనాస్త్రాలను కూడా సంధించింది. ఏదైతే కేటీఆర్ కి తో పాటుగా బీఆర్ఎస్ కి సంబంధించిన నేతలంతా కూడా ఢిల్లీ టూర్ వెళ్లారు. అక్కడ సంబంధించి కూడా కేంద్ర మంత్రులను కేటీఆర్ కలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మొత్తంగా దీన్ని కాంగ్రెస్ సంబంధించి సోషల్ మీడియాలో విమర్శనాస్త్రాలు సంధించింది. ఈ కార్ రేస్ కి సంబంధించి తప్పించుకోవడానికి కేటీఆర్ ఢిల్లీకి వెళ్ళాడా, ఢిల్లీలో వంగి వంగి దండాలు టిల్లు అండ్ క్వశ్చన్ మార్క్ తో ఈ సెటరికల్ సంబంధించిన విమర్శను రైజ్ చేసింది. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అన్నట్టుగా కూడా కేటీఆర్ వివరిస్తా ఉంటాడు. నీ కుతంత్రం అంతా కూడా అక్కడ కేంద్ర మంత్రులకు తెలిసే జేపీ నడ్డా కావచ్చు, కేంద్ర మంత్రులకు సంబంధించి కూడా అమిత్ షా అపాయింట్మెంట్ కూడా దొరకటం లేదు. ఏదైతే ఢిల్లీకి వెళ్ళాడో ఈకే రాజ్కి సంబంధించి కూడా తప్పించుకోవడానికి వెళ్ళాడు. కేంద్ర మంత్రులు అమిత్ షా సంబంధించి కావచ్చు, మిగతా జేపీ నడ్డాకి సంబంధించి కావచ్చు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. ఇక దీన్ని సంబంధించి అంటే కప్పిపుచ్చుకునేందుకు ఇప్పుడు తెర మీదకి యూజీసీ నిబంధనలను కూడా కావచ్చు, రోడ్ లైన్ కి సంబంధించి పొడిగింపు అంశాలను తెర మీదకి తీసుకొస్తున్నాడు. ఎందుకయ్యా ఈ కేటీఆర్ ఢిల్లీలో నీ పగటి వేషాలంటూ కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి విమర్శనాస్త్రాలను సంధించింది. మొత్తంగా కేటీఆర్ టూర్ పైన కూడా కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే హరీష్, ప్రధానంగా ఈ టిల్లు అనే పేరు అసలు కేటీఆర్ కి ఎలా వచ్చింది, ఎవరు పెట్టారు? అసలు టిల్లు అని పెడతానికి ప్రధానమైన కారణం ఏంటి? అంటే అదేమన్నా డీజే టిల్లు అనుకోవాలా ఏంటి? అంటే సెటైరికల్ సంబంధించి కూడా పొలిటికల్ సర్కిల్లో టిల్లు పదానికి సంబంధించి కూడా గతంలో పిసిసి చీఫ్ గా రేవంత్ రెడ్డి ఉన్నాడు. గత ప్రభుత్వానికి సంబంధించి కూడా ఆయన ఏదైతే కొనసాగుతున్న క్రమంలో ఈ టిల్లు అనే సెటైరికల్ నేమ్ కి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే కేటీఆర్ కి వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే సెటైరికల్ ఇట్లాంటి నేమ్స్ అన్నిటి కూడా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతూ ఉంటే ఇక కేటీఆర్ కి సంబంధించి కూడా ఈ టిల్లు అనే నామకరణకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే ఆయనకు నామకరణం చేయబడింది. ఇప్పుడు ఈ సెటైరికల్ విమర్శలు కూడా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా నుంచి కూడా విమర్శలు జరిగాయి. ఎందుకంటే కేటీఆర్ కి సంబంధించి ఆయన ఢిల్లీ పర్యటన సంబంధించి కూడా ఇప్పుడు ఆసక్తికరంగా, ఎందుకంటే ఒకవైపు ఈకే రాజుకు సంబంధించి కూడా విచారణ కొనసాగుతున్నది, ఒకవైపు ఏసీబీ కావచ్చు, దీనిపైన ఈడీకి సంబంధించి కూడా విచారణ కొనసాగుతున్న క్రమంలో ఇప్పుడు కేటీఆర్ ఢిల్లీకి టూర్ కి సంబంధించి కూడా అంటే
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు పొలిటికల్ సర్కిల్లో చర్చలు జరుగుతా ఉన్నాయి. ఎందుకంటే ఈకే రాష్ట్రకు సంబంధించుకుంటే ప్రతి అంశం ఏదైతే తప్పించుకోవాలంటే బీఆర్ఎస్ మా నేతలు అంతా కూడా ఢిల్లీ బాట పడతారు, కేంద్ర మంత్రులను ప్రసన్నం చేసుకుంటారు. అక్కడ సంబంధించి కూడా పూర్తిగా కేసులను నుంచి కూడా తప్పించేందుకు వాళ్ళు అక్కడ సంబంధించి వేడుకుంటారని కూడా ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తూ ఉంటుందో ఇప్పుడు సంబంధించి కూడా ఈ ట్వీట్ కి సంబంధించి కూడా వైరల్ అవుతా ఉన్నది. దీనికి సంబంధించి ఏదైతే ఈకే ర్యాసుకు సంబంధించి కావచ్చు స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఇక మొత్తంగా ఈ ఎన్నికలకు సంబంధించి కూడా ప్రజలను మరోసారి అంటే ప్రజలను తప్పుదో పట్టించేందుకు దాంతో పాటుగా కేసుల నుంచి ఉపశమనం లభించేందుకు కేటీఆర్ ఢిల్లీ టూర్ వెళ్లారని కూడా కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఆ విమర్శలు ఈ రోజు కాంగ్రెస్ సోషల్ మీడియా ద్వారా కూడా ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది. మొత్తంగా రాజశేఖర్, లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ హరీష్.